జ్ఞానవాణి శ్రోతలందరికీ శుభోదయం. ఈనాడు మనం తోబీతు గ్రంథంలోని 7-8 అధ్యాయం గురించి ధ్యానించబోచున్నాము. ప్రతి అధ్యాయాన్ని వాస్తవ జీవితం, విశ్వాసం, కుటుంబ విలువలు, భయాలను ఎదుర్కోవడం వంటి కోణాలతో మన జీవితాన్ని అన్వయించవచ్చు. తోబీతు గ్రంథం 7వ అధ్యాయము ధ్యానం. ఈ అధ్యాయంలో తోబీతు రఫాయేలు సహితంగా రగువేలు ఇంటికి వెళ్తాడు. అక్కడ రగువేలు అతనికి అతని కుమార్తె సారాను పెళ్లి చేయటానికి అంగీకరిస్తాడు. అయితే ఆమెకు ముందు 7 భర్తలు ఉన్నారు. వారంతా అస్కోడేయులు అని దుష్టాత్మ ద్వారా చనిపోయారు. ఇది విశ్వాసపు ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. మన జీవితాలు కూడా భయాలు, అనుమానాలు ఉంటాయి. రగుయేలు మొదట బయటపడిన దేవునిపై నమ్మకంతో తన కుమార్తెను ఇచ్చేందుకు అంగీకరిస్తాడు. మన జీవితాల్లోనూ ఎన్నో ప్రమాదాలు ఎదురవుతాయి, కానీ దేవునికి విశ్వాసము ఉండాలి. రఫాయేలు దేవదూతగా ఈ విషయంలో మార్గదర్శకుడు అవుతాడు. మన జీవితాల్లో కూడా దేవుడు మనకు మార్గదర్శకులను పంపిస్తాడు. తోబీతు 8వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయంలో తోబియా మరియు సారా వివాహము జరగనున్నది. తోబియా తన భార్యతో కలిసి ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రేమ శరీర సంబంధంతో పాటు ఆత్మ సంబంధమైనదిగా ఉండాలని దేవునికి ప్రార్థిస్తాడు. రాత్రి ప్రార్థన తర్వాత దుష్టాత్మ నాశనము అవుతుంది. ఇది ఒక పవిత్ర వివాహ బంధానికి మేలైన ఉదాహరణ. దేవుని దృష్టిలో పెళ్లి ఒక పవిత్ర బంధం. దీని ప్రారంభాన్ని ప్రార్థనతో ప్రారంభించడం ముఖ్యం. తోబియా మరియు సారా ప్రార్థన చేసిన విధానం మన ప్రేమ కేవలం శరీర సంబంధంగా కాకుండా ఆత్మ సంబంధమై ఉండాలి. ఇది ఆధునిక ప్రేమ సంబంధాలకు దారి దీపముగా ఉంటుంది. మన జీవితాల్లో మన సమస్యలు ప్రార్థన ద్వారానే తొలగించబడతాయి. తోబీతు 9వ అధ్యాయము ధ్యానం. తోబియా తన స్నేహితుడైన రఫాయేలును రగువేలు వద్దకు పంపిస్తాడు. రగువేలు తోబీతు దగ్గర పెట్టిన ధనాన్ని తిరిగి ఇస్తాడు. ఇది వారి భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను కలిగిస్తుంది. ఇది నమ్మకం, నిబద్ధత, కార్యాచరణతో కూడిన జీవితం. తోబియా ధైర్యంగా తన పని రఫాయేలుకు అప్పగిస్తాడు. ఇది కర్తవ్య బద్ధతను సూచిస్తుంది. మన జీవితాల్లోనూ దేవుడు మనకు సహాయకులుగా కొందరిని పంపుతాడు. మనము వారిపై నమ్మకము ఉంచాలి. సక్రమమైన ప్రణాళికతో మరియు ప్రార్థనతో కలిసిన పనిని విజయవంతము అవుతుంది. ఈ విషయాలు మన స్వంత జీవితాలు కూడా అనువదిస్తాయి. మొదటిది ప్రార్థన, విశ్వాసం, ఆత్మీయత. మనం ఏ పనిని ప్రారంభించినా ఆ ప్రార్థనతో ప్రారంభమైతే దేవునికి ఆశీర్వాదముగా ఉంటుంది. రెండవది కుటుంబ జీవితం పవిత్రమైనది. దేవుని సమక్షంలో ప్రేమలో పెరిగే దంపతులు దుష్ట శక్తులను జయించగలరు. మూడవది దైవ సన్నిధిలో భయము తొలగిపోతుంది. భయాలు, భవిష్యత్తు, అనిశ్చితి ఇవన్నీ దేవునిపై ఉన్న నమ్మకంతో నశిస్తాయి. నాలుగవది మానవ సహకారం, దైవ సహాయం. దేవుడు మనకు సహాయంగా సరైన సమయంలో సరైన వ్యక్తిని పంపిస్తాడు. మనం వారిని గుర్తించి కృతజ్ఞతతో స్వీకరించాలి. ప్రార్థన. తోబియా వలె మనందరినీ భగవంతుడు దీవించాలని ప్రార్థన చేసుకుందాం. దేవునిపై నమ్మకం ఉంచి మన అడుగులను ముందుకు వేద్దాం. తగిలే ప్రతి రాయి ఒక పువ్వై వికసించవచ్చు.
కలిగే ప్రతి శోధన మన జీవితాన్ని మరింత బలపరచవచ్చు. దేవుని దూతలతో సహవాసం ప్రతి కార్యంలో తోడుగా వచ్చునుగాక. ఆమెన్.